MySQL అండ్ ఒరాకిల్ అనేది DBMS సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాయని చెప్పాను కదా. ఇక్కడ DBMSలో RDBMS అనే కాన్సెప్ట్ ఉంది. అది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం MySQL అండ్ ఒరాకిల్కి డిఫరెన్సెస్ చూద్దాము. MySQL అనేది ఓపెన్ సోర్స్, అంటే ఫ్రీగా ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకోగలుగుతాం. అండ్ ఒరాకిల్ అనేది మోస్ట్లీ పెయిడ్ వర్షన్ ఉంటుంది. మనం ఫ్రీ ట్రయల్స్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకోవచ్చు. డేటా సైజ్ ఏమో MySQLలో స్మాల్ టు మీడియం స్టోర్ చేసుకోగలుగుతాం. ఒరాకిల్లోనేమో హ్యూజ్ డేటా అనేది స్టోర్ చేస్తాము. అంటే లైక్ బ్యాంకింగ్ సెక్టార్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఒరాకిల్ డేటాబేసే యూజ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి రోజు ల్యాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అవన్నీ MySQL డేటాబేస్లో స్టోర్ చేయలేరు, ఒరాకిల్ డేటాబేస్లోనే స్టోర్ చేయగలుగుతారు. అండ్ పెర్ఫార్మెన్స్ వైస్కి వచ్చేసరికి MySQL అనేది ఒరాకిల్ కన్నా తక్కువ ఉంటుంది. అండ్ రెండు MySQL అండ్ ఒరాకిల్లో యూజ్ చేసే లాంగ్వేజ్ సేమ్ SQL లాంగ్వేజ్ యూజ్ చేస్తాము. కానీ ఏమంటే కొంచెము సింటాక్స్ డిఫరెన్సెస్ అని కొన్ని కమాండ్స్ డిఫరెన్స్ ఉంటాయి అంతే. అండ్ మెయిన్ థింగ్ ఏమంటే కెరియర్ స్కోప్ అనమాట. ఒరాకిల్ మీరు నేర్చుకున్నారంటే వన్స్ మీరు ఇంకా జాబ్స్ ట్రై చేసుకోవచ్చు. లైక్ యాజ్ ఏ ఫ్రెషర్గా SQL డెవలపర్కి, PLSQL డెవలపర్కి, డేటా అనలిస్ట్కి, ఒరాకిల్ ఫ్యూజన్ టెక్నికల్ రోల్కి వీటికి మీరు ట్రై చేయొచ్చు. సో నేను రికమెండ్ చేసేది కూడా ఏమంటే ఒరాకిల్. అండ్ మన వీడియోస్ కూడా ఒరాకిల్ మీదనే ఉంటాయి.